ఇక పార్లమెంట్ను రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. అధ్యక్ష ఎన్నిక తర్వాత 100 రోజుల గడువు ముగియడంతో తాత్కాలిక ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆగస్టులో ఎన్నికలు నిర్వహించేందుకు లంక ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. పార్లమెంటును రద్దు చేస్తూ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలు చేస్తున్నట్లు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గెజెట్ నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి ప్రభుత్వ అధికార ప్రతినిధి రజిత సేనరత్న వివరాలు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. నిజానికి శ్రీలంక సాధారణ ఎన్నికలకు మరో 10 నెలల టైం ఉంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మైత్రిపాల సిరిసేన ఘన విజయం సాధించారు. యునైటెడ్ నేషనల్ పార్టీ ప్రతిపాదనపై పార్లమెంటును రద్దు చేస్తూ మైత్రిపాల నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడిగా మైత్రిపాల ఎన్నిక వెనుక యుఎన్ పార్టీది కీ రోల్. ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘే ఈ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే పార్లమెంటును రద్దు చేసిన 62 రోజుల్లోపే ఎన్నికలు నిర్వహించాలని శ్రీలంక చట్టాలు చెబుతున్నాయి. మరోవైపు ఆగస్టు 17న ఎన్నికలు నిర్వహించనున్నట్టు అంతర్జాతీయ మీడియాకు ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు సమాచారం. శ్రీలంక ఎన్నికల షెడ్యూల్ విషయంపై శనివారం ఎన్నికల కమిషనర్ మహేంద్ర దేశప్రియ ప్రకటించనున్నారు. అధ్యక్ష ఎన్నిక తర్వాత 100 రోజుల గడువు ముగియటంతో తాత్కాలికంగా ఏర్పడ్డ ప్రభుత్వం రద్దయింది. మొత్తానికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన మార్పులు జరిగే అవకాశం లేకపోవచ్చంటున్నారు లంక రాజకీయ నిపుణులు. ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని ప్రకటించిన మాజీ అధ్యక్షుడు రాజపక్సే కొత్త పాలకవర్గం కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రకటించారు.